కాంగ్రెస్ ఘోర ఓటమి తథ్యమని తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కాలు కాలిన పిల్లిలా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి అన్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి పోరాటం చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్దేనని రాణి రుద్రమ విమర్శించారు. అనేటువంటిది జాతీయ సంపద. అది తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి, కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించి అన్నం పెట్టేటటువంటి ప్రాంతం. ఇవాళ అక్కడ బొగ్గు నిల్వలు ఉండడంతో ఎన్నో వేల మంది కుటుంబాలు బ్రతుకుతూ ఆ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం రామగుండం. టీపీసీలో పనులు ప్రారంభించేటటువంటి సమయానికి ఆ బూడిద లారీలను ఆపేసిండ్రు. ఎక్కడికక్కడ ఎందుకు ఆపేసిండ్రు అంటే పొన్నం ప్రభాకర్ గారికి పైసలు కావాలి కాబట్టి. వాళ్ళు ఆ కాంట్రాక్టర్లను బెదిరించి లారీలను పోకుండా చేసి 2 కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినారు. వారొక్కరే తింటే ఎట్లా అని చెప్పి మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తలా పాపం తిలా పిడికడన్నట్టు కాంట్రాక్టర్లను